రైస్ టిఫిన్స్ లోకి ఇలా పల్లీల చట్నీ చేసుకోండి. చాలా చాలా బాగుంటది. పుల్లపుల్లగా కారం కారంగా బాగుంటది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు 10-15 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. కారం ఎక్కువ ఉంటేనే బాగుంటది చట్నీ. వేసుకొని మూత పెట్టేసుకోవాలి, లేదంటే మిరపకాయలు తూలిపోతాయి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మొత్తం వేసేసుకోవాలి. ఇందులోనే ఒక కప్పు పల్లీలు కూడా వేసుకొని కొద్దిగా చింతపండు కూడా నానబెట్టుకొని వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, అలానే కొన్ని 5-6 ఎల్లుల్లి రేకలు కూడా వేసుకొని చింతపండు నానబెట్టిన వాటర్ కూడా వేసుకొని ఇలా మెత్తగా ఆడుకోవాలి. ఇలా ఆడిన దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి. మీరు కావాలంటే తాలింపు వేసుకోవచ్చు, లేదంటే అలానే తినేయొచ్చండి. టేస్ట్ మటుకు చాలా చాలా బాగుంటుందండి. కారంగా ఉంటుంది కాబట్టి ఒక ముద్ద తినే కూడా 2-3 ముద్దలు ఖచ్చితంగా తింటాము. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి.